ఏపీ మిర్చి రైతులకు చేయూత విషయంలో ఇవాళ కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖలో జరగనున్న ఈ కీలక భేటీలో మిర్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు చర్చించనున్నారు. ఏపీలో తాజా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అలాగే ఏపీ నుంచి మిర్చి ఎగుమతికున్న మార్గాలపై కూడా అధికారులు డిస్కస్ చేయనున్నారు. నిన్న మిర్చి రైతుల సమస్యలను కేంద్ర మంత్రితో పాటు ఉన్నతాధికారులకు చంద్రబాబు వివరించడంతో తాజా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీలో మిర్చి రైతులకు చేయూతనందించే అంశంపైన కేంద్రం ఈ రోజు ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ, వాణిజ్య శాఖ అలాగే ఇతర ఉన్నతాధికారులు ఏపీలో ముఖ్యంగా మిర్చి రైతులకు నష్టం జరగకుండా వారిని ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించబోతున్నారు. ప్రధానంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కి సంబంధించి, అలాగే ఎగుమతులను పెంచే అంశానికి సంబంధించి, అలాగే మిర్చి పంటకు మద్దతు ధర కల్పించే అంశంపైన, ఎగుమతులను పెంచే అంశంపైన చంద్రబాబు నిన్న వ్యవసాయ శాఖ అధికారులకు కొన్ని ప్రతిపాదనలు పంపించడం జరిగింది. నిన్న వ్యవసాయ శాఖ మంత్రితో కూడా వర్చువల్ గా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు చంద్రబాబు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు సంబంధించిన అంశంపైన వ్యవసాయ శాఖ అలాగే వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు 11 గంటలకి కృషి భవన్ లో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్రం యొక్క నిర్ణయం ఏంటి అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచబోతున్నారు. ఏపీలో సుమారు 5 లక్షల ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగు చేస్తున్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే మార్కెట్ కి 4 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి అనేది చేరుకుంది. సో గత ఏడాది ముఖ్యంగా క్వింటాక్ మిర్చి ధర 30,000కు పైగా పలికితే ఇప్పుడు 10,000 ఆ లోపే పలుకుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంటే ఇప్పుడు వారికి వచ్చే ఉత్పత్తి అలాగే అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ తగ్గడం, అలాగే ఎగుమతులు తగ్గడం, దీనివల్ల మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. సో మిర్చి రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు ఇటు కేంద్రం మిర్చి రైతులకు సంబంధించి ఇటు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 20% పంటను కేంద్రం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అంతకు మించిన 20% క్యాప్ ని సవరించాలని చెప్పి చంద్రబాబు నిన్ను ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఇటు ఏదైతే కేంద్రం గైడ్ లైన్స్ మిర్చి రైతుల పంట ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరను నిర్ణయించినట్లుగా ఉంది. దీన్ని సరిదిద్దాలి. ఐసీఏఆర్ నిర్ణయించిన మిర్చి ధరలు ఏవైతే ఉన్నాయో ఏపీలో రైతుల సాగుబడి వ్యయం కంటే అంటే పెట్టుబడి వ్యయం కంటే తక్కువగానే నిర్ణయించినట్లుగా మేము భావిస్తున్నాం. దీన్ని సరిదిద్దాలని చెప్పి కూడా చంద్రబాబు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులకు సూచించడం జరిగింది. సో 11 గంటలకి ఇటు వ్యవసాయ శాఖ అలాగే వాణిజ్య శాఖ కార్యదర్శులతో పాటుగా ఐసీఆర్ డైరెక్టర్, అలాగే అఫెడా చైర్మన్, అలాగే ఉద్యాన గణాంకాలు, అలాగే ధరల విభాగాలకు సంబంధించిన సలహాదారులు, వీరంతా కూడా హార్టికల్చర్ అదనపు కమిషనర్లు, వీరంతా కూడా సమావేశం కాబోతున్నారు. వీరు ముఖ్యంగా ఏపీలో మిర్చి పంటకు సంబంధించిన పరిస్థితులు అలాగే ఎగుమతులు పెంచడానికి ఏం చేయాలి, కేంద్రం ఒకవేళ 50%, రాష్ట్రం 50% ముఖ్యంగా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయిస్తే దాన్ని భరించేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి సో దానికి ఏం చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రాన్ని నిన్న చంద్రబాబు కోరడం జరిగింది. సో ఈ రోజు సమావేశం అనంతరం రాష్ట్రానికి తామేం చేయబోతున్నాం అనేది కేంద్ర వ్యవసాయ శాఖ, వాణిజ్య శాఖ అధికారులు తెలియపరుస్తారు. దానికి అనుగుణంగా రేపు కూడా చంద్రబాబు ఇటు మార్కెట్ ప్రముఖులు అలాగే ఇటు వ్యాపారస్తులతో చంద్రబాబు కూడా రేపు చర్చలు జరపబోతున్నారు. మిర్చి రైతులకు మాత్రం ఎటువంటి నష్టం కలగకుండా మేము ఆదుకుంటాం, అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. సో చూడాలి ఈ రోజు కేంద్ర వ్యవసాయ వాణిజ్య శాఖ అధికారులు ఈ మిర్చి రైతులను ఆదుకునేందుకు, వారికి చేయూతను అందించేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. థాంక్యూ గోపి. మిర్చి రైతుల సమస్యలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. మద్దతు ధర, ఇతర ఇబ్బందులపై మిర్చి రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సమస్యను హస్తిన పెద్దల దృష్టికి తీసుకువెళ్లిన చంద్రబాబు రైతులను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి ధరలు పడిపోయాయని, ఈ సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు ఉన్నతాధికారులను కోరారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్ బాగుండటంతో రైతులకు మంచి ధర వచ్చిందని, ఈసారి ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి
దేవేష్ చతుర్వేదితో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో మిర్చి పంట మార్కెట్ ధరకు కొనుగోలు, రైతు సమస్యలపై చర్చించారు. ఈ సమయంలోనే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ సీఎం చంద్రబాబు వర్చువల్ గా భేటీ అయ్యారు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి వివరించారు. ఇక మిర్చి రైతుల అంశంపై ట్రేడర్స్, మార్కెట్ కమిటీలతో రేపు మాట్లాడనున్నారు చంద్రబాబు. మిర్చి ధరలు పడిపోకుండా, రైతులు నష్టపోకుండా ఉండటానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని చంద్రబాబు భరోసానిచ్చారు. ఏపీలో 5 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగవుతుందని, 12 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే మార్కెట్కు 4 లక్షల మెట్రిక్ టన్నుల పంట చేరిందని ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది 30,000కు పైగా పలికిన క్వింటా మిర్చి ధర ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గడంతో ప్రస్తుతం 10,000 రూపాయలు పలుకుతుంది. మరోవైపు మిర్చి సాగుకు ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షల వ్యయమవుతుందని, పంట దిగుబడి 10 నుంచి 15 క్వింటాల్లో వస్తుందని, దీంతో తాము భారీగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.